మాజీ మంత్రి పేర్ని నానికి గుడివాడలో ఘోర అవమానం జరిగింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుడివాడ వచ్చిన పేర్ని నానిపై కోడిగుడ్లతో కొందరు దాడి చేశారు. వైసీపీ నాయకుడు తోట శివాజీ ఇంటికి వచ్చిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా కోడిగుడ్ల దాడి జరగడంతో పేర్ని నాని వెనుతిరిగారు. కారును తగలబెట్టేందుకు ప్రయత్నించారంటూ జన సైనికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ కు తరలించబోగా పోలీసు వాహనాలకు జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. మొత్తం న్యూస్ వేరే అదొంది ఏంటారు అనుకుంటాం. జరిగింది. మేము ఒకటి అడుగుతున్నాం, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు నోరు అదుపు తప్పి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించావు. మేము ఈ రోజున అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి గుడివాడ దాటెళ్ళాలి. ఆ రోజున కూడా నువ్వు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపేశావు, సినిమాలు 10 రూపాయలకి టికెట్లు అమ్మించావు, పవన్ కళ్యాణ్ గారు అమ్మని తిట్టావు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టావు, చిరంజీవి గారిని తిట్టావు. అలాగే అనేక సందర్భాల్లో మేము తట్టుకున్నాం. మేము అదే సినిమా థియేటర్ ఓపెనింగ్కి వస్తే మమ్మల్ని అందరినీ బలవంతంగా అరెస్ట్ చేయించావు. ఈ రోజున మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. నువ్వు ఖచ్చితంగా నువ్వు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం అవ్వాలంటే నువ్వు ఎక్కడైనా తిరగాలి అంటే కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇలాగే ఎదురు తిరుగుతారు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా గుడివాడ వచ్చావు, మా ఊరు వచ్చావు, మేము ఇంటికి రాలా, మీ ఊరు రాలా, మా గుడివాడ నువ్వు వచ్చావు. ఇక్కడ ప్రజల విద్వేషాలు రెచ్చగొడతాను నువ్వు వచ్చావు. కాబట్టి మేము సింపుల్గా, మేము సామరస్యంగా, శాంతియుతంగా, ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా మేము అడిగేది ఒక్కటే, పవన్ కళ్యాణ్ గారికి నువ్వు అదుపు తప్పి మాట్లాడావు కాబట్టి ఆయనకి క్షమాపణ చెప్పి గుడివాడ దాటి వెళ్లాల్సిందిగా మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే జనసేన పార్టీయే కాదు, సామాన్య కార్యకర్తలు కూడా గుడివాడలో నువ్వు ఈరోజు పేరున ఆయన గుడివాడ వచ్చాడంటే వాడికి బుద్ధి వెప్పండి అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్నాడు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి వ్యక్తికి నువ్వు క్షమాపణ చెప్పి ఈ రోజున రేపు వీలైతే నువ్వు ఇక మంచి మనసైనా నువ్వు ఏడిస్తే నువ్వు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పి గుడివాడ దాటి వెళ్ళాలని చెప్పి మా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి పోలీస్ శాఖ వారికి కూడా మేము చెప్పేది ఏంటంటే, మేము అనేక సార్లు ఆయన పవన్ కళ్యాణ్ గారి అమ్మని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, మా అభిమానించే అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు విమర్శించావు. అలాగే మా మాజీ మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారిని కూడా అనేకమైన ఇబ్బందులు పెట్టావు. నువ్వు భౌతికంగా దాడులు కూడా బాలశౌరి గారి మీద చేసావు. అందరూ గమనించి ఈ రోజున ఇక్కడికి రావడం